సంవత్సరం అక్టోబర్ మాసం. అప్పటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 5 సంవత్సరాలయ్యింది. 1947 సంవత్సరంలో 11 ప్రాంతాలతో 562 రాజ సంస్థానాలతో ఏర్పాటైన భారతదేశం భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా దేశాన్ని విభజించాలని ఎంతో తర్జనభర్జనలు పడుతూ పాలన సాగిస్తున్న రోజులవి. నేటి ఆంధ్ర ప్రాంతమంతా మద్రాస్ ప్రాంతంగా పిలువబడుతున్న రోజులవి. 1912 సంవత్సరం మే మాసంలో తెలుగువారికి ఆంధ్ర రాష్ట్రం కావాలన్న ఆలోచన రావడం, ఆ తర్వాత ఎన్నో మారులు దీక్షలు చేయడం జరిగింది. అయినా కారణాంతరాల వల్ల ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కాలేదు. అప్పటి ప్రధానమంత్రి అయిన నెహ్రూ గారికి ఎన్నో అభ్యర్థనలు వెళ్ళాయి. అప్పటికి ఉన్న రాజ సంస్థానాల రాష్ట్రాలు బ్రిటిష్ వారి సమయంలో ఉన్న 9 ప్రాంతాలు, ఢిల్లీతో కలిపి 28 ప్రాంతాలుగా భారతదేశం ఉంది. అటువంటి సమయంలో నెహ్రూ గారు మద్రాస్ ప్రాంత ముఖ్యమంత్రి అయిన రాజాజీగా పిలువబడే సి రాజగోపాలాచారికి కాల్ చేశారు. హలో, మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కార్యాలయం. నేను ఆయన సెక్రటరీ నాగూర్ పీర్ మొహమ్మద్ని మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడేది? నేను ప్రధానమంత్రి కార్యాలయం నుండి వారి సెక్రటరీని మాట్లాడుతున్నాను. నా పేరు మందపల్లి ఓమెన్ మాతాయి. ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఫోన్ వారికి ఇస్తున్నాను. హలో నెహ్రూజీ. హలో రాజాజీ, ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం. మద్రాస్ రాష్ట్రం కూడా బాగానే ఉంది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం స్వామి సీతారాం తదితరులు ఉద్యమాలు చేస్తున్నారని మాకు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇటువంటి తప్పకాయలకి కుందేలే భయపడు. వాటిని ఎలాగనిచ్చి వేయాలో మాకు బాగా తెలుసు. మీరు నిర్భయంగా ఉండండి. ఎందుకైనా మంచిది. మీ జాగ్రత్తలో మీరు ఉండండి. శృతి మించితే మాకు తెలియజేయండి. ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా చూసుకోండి. ఉంటాం మరి. నెహ్రూజీ, మీరు రాజాజీని బాగా నమ్ముతున్నారు. మత్తాయి, రాజాజీ తెలివితేటలు మీకు తెలియదు. అపరచానికి ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో శకుని మించినవాడు. మన దేశ విభజన జరగకుండా ఉండడానికి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ని, కాంగ్రెస్ని రాజాజీ తన ఫార్ములాతో కలపడానికి విశ్వవిధాలా ప్రయత్నించిన వ్యక్తి. నా అనుమానం నిజమైతే ఆయన సెక్రటరీ ఇప్పుడు రాష్ట్ర విభజన ఎందుకు ఇష్టం లేదో అడుగుతాడు. చూద్దాం. రాజాజీ, నాకు ఒక సందేహం. నీ సొల్లప్ప అదే అడుగు. మీకు రాష్ట్ర విభజన ఎందుకు ఇష్టం లేదు? నీ భారత భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా దేశం విడిపోతే ప్రజల మధ్య ఐక్యత లోపిస్తుంది. అలా ఒకప్పుడు ఉండడం వల్ల మన దేశం బ్రిటిష్ వారి వద్ద 150 సంవత్సరాలు బానిస జీవితం గడిపింది. మనుషులు భాష ద్వారా విడిపోతే ఆ తర్వాత కులాల కుంపట్లు వస్తాయి. దేశ ఆర్థిక ప్రగతి దెబ్బతింటుంది. అసలే దేశం పుట్టి 5 ఏళ్ళు కూడా కాలేదు. అంతర్ విభజన ప్రగతికి మంచిది కాదు. భిన్నత్వంలో ఏకత్వంగా ఒకే రాష్ట్రం ఉండాలి. ఆంధ్ర వాళ్ళు మద్రాస్ కావాలని అడుగుతారు. ముడియాలి ఎల్ల కడియాలి. అది సాధ్యం కాని పని. వాళ్ళు అడుగుతారు, మనం ఇవ్వం. ప్రత్యేక రాష్ట్రం వల్ల 2 రాష్ట్రాల పైన ఆర్థిక భారం పడుతుంది. పాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడుతుంది. ఇంకో కొత్త రాజధాని ఏర్పాటు చేయాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం వస్తే దక్షిణ భారతదేశంలో తమిళ ప్రభావం తగ్గిపోతుంది. ఆంధ్రుడు అమోఘమైన తెలివితేటలు ఉన్నవాడు, పనివంతులు ఆంధ్ర ప్రాంతం అంతా సస్యశ్యామలమైన
పంట భూములు, ఖనిజాలు కొలువు ఉన్న ప్రాంతం. దాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. దక్షిణ భారతంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకులు ఉన్న నేను రాష్ట్రాలుగా ముక్కలైతే బలహీనపడవచ్చు కూడా. కానీ అడపాదడపా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి కదా. నాకు పోరాటాలు, ఈ ఉద్యమాలు, యాజిటేషన్స్ ఇదిగో ఇటువంటి పువ్వుల వంటి గుచ్చుకోనంత వరకు వాసన చూస్తాం. గుచ్చుకుంటే ఇలా అణిచివేస్తాం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఎవరొస్తారో చూస్తాం. శ్రీరాముల వారికి చెన్నపట్నానికి స్వాగతం. నమస్కారం లక్ష్మీనారాయణ గారు. మీ న్యాయవాద వృత్తి ఎలా నడుస్తుంది? మన తెలుగువారి దయ వల్ల బాగానే ఉంది. తమిళులు మన వద్దకు రారు. శ్రీరాములు గారు, ఆమరణ నిరాహార దీక్ష అవసరమంటారా? తప్పదు లక్ష్మీనారాయణ గారు. ఈ విషయమై పెద్దలు కృషి చేస్తారన్న నమ్మకం నాకు పోయింది. ఏ రాజకీయ పార్టీ చేతుల్లో కీలుబొమ్మగా మారడం నాకు ఇష్టం లేదు. ఇంతకు ముందర ఎన్నో పరిష్కార దీక్షలు చేశాను. ఇన్నాళ్ళు ఆంధ్రాలో ఎందరో దీక్షలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలంటే ఆత్మార్పణం ఒక్కటే శరణ్యం. అది చెన్నపట్నంలో జరిగితేనే అలజడి చెలరేగుతుంది. రాజాజీకి భయపడి మన తెలుగువారు చాలామంది ముందుకు రాలేదు. కానీ బులుసు సాంబమూర్తి గారు తన ఇంటి ప్రాంగణంలో దీక్ష చేసుకోవచ్చునని చెప్పారు. మీ దీక్షలో పాలు పంచుకోవడానికి ప్రకాశం గారు కూడా వచ్చారు. వారింటికి వెళదాం రండి. సరే పదండి. రండి శ్రీరాములు గారు, రండి. నమస్కారం ప్రకాశం పంతులు గారు. ఏమయ్యా శ్రీరాములు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధించి ఏం చేద్దామనయ్యా? దానికోసం నీ జీవితాన్ని ఫలంగా పెడతావా? నమస్కారం పంతులు గారు. గాంధీ స్మారక నిధి సంస్థని దేశవ్యాప్తంగా స్థాపించడానికి పాలు పంచుకున్న వారిలో నేనొకడిని. ఉత్తర భారతదేశం అంతటా బ్రహ్మాండంగా నడుస్తున్న ఈ సంస్థ ఆంధ్ర ప్రాంతంలో అంతంత మాత్రంగా ఉంది. తెలుగు ప్రజలకి అమోఘమైన తెలివితేటలున్నాయి. అయినా బాధ్యత తెలియదు. నిస్తేజంగా, నిర్లిప్తతతో ఒక ప్రేరణ లేని జీవుల్లాగా బ్రతుకుతున్నారు. అవును శ్రీరాములు, నువ్వు చెప్పేది నిజం. తెలుగువారమైన మనల్ని మద్రాసీలు అని పిలిచినా దులుపుకొని పోతున్న మన వారికి నిర్మాణాత్మక కార్యక్రమాల పట్ల శ్రద్ధ లేదు. మనకి తెలుగువారమని గుర్తింపు లేకపోయినా వారికి బాధ లేదు. దానికి కారణం మనవారికంటూ ఒక రాష్ట్రం లేకపోవడం. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కూడా తమిళులకే ప్రాధాన్యం బాగా ఉంది. మద్రాసు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అంతే పరిస్థితి. మన వాళ్ళు ఎంత తెలివైన వారైనా తమిళుల మోచేతి కిందే పనిచేయాలి. ఎంత చదివినా ప్రయోజనం లేనప్పుడు ఇక శ్రద్ధ ఎలా ఉంటుంది, ప్రేరణ ఎలా ఉంటుంది?
స్వామి సీతారాం గారు ఇప్పటికే 2 సార్లు నిరాహార దీక్ష చేసినా ప్రయోజనం లేకపోయింది. ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకునే నాదుడే లేడు. రాజాజీ అంటే మన వారికి వణుకు, భయం. మన తల్లిని తన కబంధ హస్తాలలో బంధించినప్పుడు బిడ్డలుగా మన బాధ్యత ప్రత్యేక రాష్ట్రం, ఆంధ్రుల హక్కు. వారు మనల్ని ఆరంభ శూరులని అనుకుంటున్నారు. మన శక్తి ఏమిటో చూపిస్తాము. తెలుగువారి హక్కైన ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి తీరుతాను. మన తెలుగువారికి ఒక గుర్తింపు రావాలి. మనం ఆరంభ శూరులం కాదు, మొత్తం భారతదేశంలోనే తెలివైన వారం అని రానున్న కాలంలో నిరూపించాలి. శ్రీరాములు గారు, మద్రాసులో మీకు దీక్ష చేయడానికి రాజాజీకి జడిచి ఎవ్వరూ ఆశ్రయం ఇవ్వరు. మా ఇంటి ప్రాంగణంలో మీరు దీక్ష చేయవచ్చు. ఒక తెలుగువాడిగా నేను ఆంధ్రమాత ముద్దుబిడ్డగా చేయగల సాయం అక్టోబర్ 19 హిందువుల బలి పూజా దినోత్సవం. ఆరంభానికి అన్ని విధాల శ్రేష్టమైనది. మీరు ఆ రోజు ప్రారంభించవచ్చు. ధన్యవాదాలు మూర్తి గారు. శ్రీరాములు గారు, నిరాహార దీక్ష చేసే సమయంలో మిమ్మల్ని చెకప్ చేయడానికి నన్ను అనుమతించినందుకు ధన్యవాదాలు. మీ వివరాలు ఎత్తు 5 అడుగుల 2.5 అంగుళాలు, బరువు 119 పౌండ్లు. మిమ్మల్ని మా బృందం నిత్యం మానిటర్ చేస్తూ ఉంటుంది. కృష్ణంరాజు గారు, మీకు మీ తోటి డాక్టర్ బృంద సభ్యులు నాకు అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు. శ్రీరాములు ధన్యజీవివయ్యా. పెద్దవాడిగా చెబుతున్నా, రోజుకి 4 నిమ్మకాయలు, 4 చెంచాల ఉప్పు, 2 ఔన్సుల తేనె ఏ మూలకి? నీకు ఆ భగవంతుడి సర్వశక్తుల్ని అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీరాముల దీక్ష ఎప్పుడు శ్రీరాముల దీక్ష ఎలా జరుగుతుంది? ఆయన దీక్ష ప్రారంభించి 52 రోజులు అయింది. వాంతులైనాయట. నాడి కూడా వీక్గా ఉందని విన్నాను. ఆయనను విరమించమని ఎందరు చెప్పినా వినటం లేదట. పరిస్థితి రేపో మాపో అన్నట్టుగా ఉందని అంటున్నారు. అలాగా ఆంధ్రులు ఆరంభ సూర్యులు అనేవాడు, కానీ పొట్టివాడు గట్టివాడని శ్రీరాములు నిరూపిస్తున్నాడు. ప్రాణహాని జరిగితే చురాగ్రహానికి గురి కావచ్చు. నీగే పోలీసులకి 144 సెక్షన్ పెట్టమని సొల్లప్ప. ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళినా అరెస్టు తప్పదని పేపర్స్లో వేయించు, రేడియోలో చెప్పించు. అలాగే రాజాజీ. రండి సుబ్రహ్మణ్యం గారు, ఏమిటి ఇలా వచ్చారు? నమస్కారం ఘంటసాల గారు. మీరు వినే ఉంటారు, శ్రీరాములు గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం గురించి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష గురించి.
విన్నానండి. ఇదిగో ఈ సంవత్సరం సినిమా అవకాశాలు బాగా పెరగడంతో తీరిక దొరకడం లేదు. ఒకసారి వెళ్ళి వారిని చూడాలనుంది. మద్రాసులో నివసిస్తున్న మన తెలుగువారు మద్దతు బాగా ఇస్తున్నారా? రాజాజీకి భయపడి ఎవరు శిబిరానికి రావడం లేదు. రేపో మాపో అన్నట్లు ఆయన పరిస్థితి ఉంది. మీ గానం ద్వారా తెలుగు వారిని ఉత్తేజపరిస్తే బాగుంటుంది. అయ్యో, మీరు అడగాలా? రేపు శిబిరానికి తప్పకుండా వస్తాను. ధన్యవాదాలు ఘంటసాల గారు. రేపు మళ్ళీ మనం కలుద్దాం. డాక్టర్ కృష్ణంరాజు గారు, మీతో పాటుగా డాక్టర్ నారాయణమూర్తి గారు, డాక్టర్ టిఎస్ శాస్త్రి గారు, తదాదిగా ఎందరో డాక్టర్లు ఒక సంఘంగా ఆయన ప్రాణాలు కాపాడడానికి ఏర్పడ్డారు. చూడండి ఆయన ఎలా ఉన్నారు. సాంబమూర్తి గారు, ఆయన బరువు 94 పౌండ్లకి పడిపోయింది. నాడి నిమిషానికి 104 సార్లు కొట్టుకుంటుంది. శ్వాస పీల్చడానికి కష్టపడుతున్నారు. మరి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్దామా? ఫలితం లేదు. ఇక ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు. మూర్తి గారు, నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఈ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఆపకండి. ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఆంధ్రుల హక్కు. జై ఆంధ్ర, జై జై ఆంధ్ర. ఆంధ్ర మాతకి జోహార్. మిత్రమా, నేను వచ్చే వరకు ఉండలేకపోయావా? కోట్ల ఆంధ్రులు ఉన్నా ఒక అనాథ ప్రేతంలా ఇలా పడి ఉన్నావా? ఘంటసాల గారు, రాజాజీకి భయపడి తెలుగు వారు ఎవరు చేయుతనివ్వడానికి రాలేదు. అనాథ ప్రేతంలా ఒక్కడే పోరాడాడు. ఆంధ్ర మాత కోసం, ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ఆత్మ బలిదానం ఇచ్చిన స్వార్థరహిత మహామనిషి. ఈ మద్రాసు మహానగరంలో ఎందరో తెలుగు వాళ్ళు ఉన్నారే, ఒక్కడైనా ఆయన్ని చూడడానికి వచ్చారా? ఆయనకి చేయూత అందించారా? ఈ మద్రాసు మహానగరంలో తెలుగు వాళ్ళు బతికున్నారా, చచ్చారా? మన తెలుగు వారికి జరుగుతున్న అనాదరణకి అంతం పలకడానికి, మన ఆత్మగౌరవం కోసం, మన జీవితాలలో అభివృద్ధి కోసం, మనకి గుర్తింపు కోసం, మన వాళ్ళ మీద జరుగుతున్న దాష్టికాలకి అంతం పలకడానికి గాంధేయవాడు, స్వాతంత్ర సమరయోధుడు, హరిజనుల ఆలయ ప్రదేశం కోసం అహర్నిశలు కృషి చేసిన ఒక మహామనీషి మనందరి కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం కృషి చేసి ప్రాణత్యాగం చేస్తే కనీసం కడసారి ఒక చూపు చూడటానికి ఒక్క తెలుగువాడైనా ముందుకు రాలేదా? రాజాజీకి భయపడి దాచుకున్న ఆ ప్రాణం ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. ఎక్కడ ఆ తాండ్ర పాపడి రోషం, పలనాటి పౌరుషం నీకవి లేవా? నీకు చీము నెత్తులు లేవా? అవే ఉంటే కదలి రండి. ఈ మహానుభావుడికి ఘనమైన అంతిమ నివాళులు అర్పించండి. మన తెలుగువారి ఐకమత్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి రండి. ఆంధ్ర రాష్ట్రాన్ని అమరధామంగా చేసిన శాతవాహనుల రక్తం మన నరాల్లో ప్రవహిస్తోందని కేంద్ర పాలకులకు తెలియచేద్దాం. కదలి రండి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించేంత వరకు పసి బిడ్డ సైతం విశ్రమించరాదు. నాకు ఆంధ్ర
ఘోషిద్దాం. పొట్టి శ్రీరాములు అమర్ రహే, పొట్టి శ్రీరాములు అమర్ రహే. నిద్రపోతున్న తెలుగోడా లేవయ్యా, లే లే. అలసి సొలసి శాశ్వత నిద్రకెగిన ఈ మహనీయుని చితిమంటల సాక్షిగా ఎలుగెత్తి ముక్త కంఠంతో ఘోషిద్దాం. తెలుగోడా చెయ్యెత్తి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి చేకొట్టు. పొట్టి శ్రీరాములు అమర్ రహే, ప్రత్యేక రాష్ట్రం ఆంధ్రుల హక్కు. పొట్టి శ్రీరాములు అమర్ రహే, ప్రత్యేక రాష్ట్రం ఆంధ్రుల హక్కు. శ్రీరాములు గారి భౌతిక కాయాన్ని మద్రాస్ నగర వీధుల్లో ఊరేగింపుగా తీసుకు వెళ్ళినప్పుడు ఘంటసాల గారు ఉద్వేగభరితమైన పాటలు పాడారు. నల్ల బ్యాడ్జీలు ధరించి మాకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలన్న నినాదాలతో ఆయన శవయాత్ర జరిగింది. ఆయన చితాభస్మాన్ని ఆంధ్ర ప్రాంతంలో ఉన్న అన్ని ముఖ్య పట్టణాలకి తీసుకుని వెళ్ళారు. పొట్టి శ్రీరాములు గారు మరణించారన్న వార్త ఆంధ్ర ప్రాంతంలో దావానలంలా వ్యాపించి టికెటింగ్లు, హర్తాళ్ళు, రైళ్లు, బస్సులు, రైల్వే స్టేషన్లను పాడు చేయడం వంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా రాజాజీ కుంభకోణంలో ఆంధ్రులను తక్కువగా చేసి మాట్లాడటం వంటివి తెలుగువారిలో కసిని బాగా పెంచాయి. అప్పుడు జరిగిన అల్లర్లలో 50 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరగడమే కాక పోలీసులు జరిపిన కాల్పుల్లో 7 ప్రాణాలు విడవటం జరిగి కేంద్ర ప్రభుత్వం మద్రాసు మినహా తెలుగు మాట్లాడే ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. మక్తాయ్, ఆంధ్రాలో జరుగుతున్న విషయాల మీద మనం నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెబుతున్నాయి? పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేసి మరణించారని విన్నాము. నెహ్రూజీ, ఆంధ్ర ప్రాంతంలో పరిస్థితులు బాలేదు. పొట్టి శ్రీరాములు గారి మరణ వార్త దావానలంగా వ్యాపించి రాష్ట్రమంతటా జరిగిన హత్యాళ్లలో సుమారు 50 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. పోలీసుల కాల్పుల్లో 7 మరణించారు. కుంభకోణంలో జరిగిన ఒక సభలో రాజాజీ గారు ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడటం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఇందాక జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఇవ్వడానికే అందరూ మొగ్గు చూపుతున్నారు. జస్టిస్ వాంచు కమిషన్ వేయమని సిఫార్సు చేశారు. అది మంచి నిర్ణయం. మన ప్రభుత్వానికి అలాగే కాంగ్రెస్ పార్టీకి మీ ప్రకటన వస్తే ఉద్యమాలు ఆగవచ్చు. కొత్తగా ఏర్పడిన మన దేశ ప్రభుత్వానికి ఇటువంటి అంతర్గత సమస్యలు ఉండడం అంత మంచిది కాదు. మీ నిర్ణయం వింటే రాజాజీ చాలా షాక్ అవుతారు. తప్పదు మత్తాయి, ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి. రాజాజీకి ఫోన్ చేయి, మాట్లాడతాను. అలాగే నెహ్రూజీ.
ఎక్కడయ్యా రాజాజీ ఆఫీస్? నెహ్రూ గారు లైన్లో ఉన్నారు. రాజాజీకి ఫోన్ ఇవ్వండి. నెహ్రూజీ. హలో నెహ్రూజీ. రాజాజీ, మీకు ముందుగానే చెప్పాను, పరిస్థితులని గమనించండి. ఎంతో అనుభవం ఉన్న మీరు కుంభకోణంలో ఆంధ్రుల ఉద్యమాన్ని నిరసిస్తూ చేసిన వ్యతిరేక వ్యాఖ్యలు పరిస్థితిని చేతులు దాటేలా చేసింది. మీ అభ్యర్థనల వల్ల 3 సంవత్సరాల నుండి నేను ఆపగలిగాను. పెరిగే కల్లోలాలు ప్రజల్ని అశాంతికి గురి చేస్తాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం మీరు చేసిన ఉద్యమాల వల్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడమే సబబని కేంద్ర ప్రభుత్వ కార్యవర్గం భావిస్తోంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ తెలుగు తమిళ ప్రాంతాల్లో ఉనికిని కూడిపోతుంది. నెహ్రూజీ, నేను మొదటి నుంచి భావించింది ఐక్యత. ఎన్ని తక్కువ రాష్ట్రాలు ఉంటే మన మధ్యన అంత ఐక్యత ఉంటుందని. నాదొక విన్నపం, మద్రాసు నగరం తమిళలకే చెందేలా చేయండి. చూద్దాం రాజాజీ, నేను మా మంత్రులతో చర్చించి కార్యాచరణని రూపొందిస్తాను. జస్టిస్ వాంచు కమిషన్ని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర రాజధానిని గుర్తించడం కోసం నియమించబోతున్నాం. రేపు ప్రకటన వస్తుంది. అది 1952వ సంవత్సరం డిసెంబర్ 19న నెహ్రూ గారు తెలుగువారిని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్నారు. సోదర తెలుగు ప్రజలారా, ఈరోజు 1952 డిసెంబర్ 19వ తారీఖు పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ మా మనసును ఎంతో కలిచివేసింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం మీ అందరి హక్కు. మా ప్రభుత్వ కార్యవర్గం దానిని అమలు చేయడానికి జస్టిస్ వాంచు కమిషన్ని నివేదిక సమర్పించడానికి వేసింది. రానున్న కొన్ని నెలల్లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ప్రాణం పోసుకోబోతుంది. ఊపిరి పోసుకోబోయే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు బాధ్యత తీసుకోవాల్సిందిగా మా ప్రభుత్వం కోరడం జరిగింది. ఆంధ్ర ప్రాంత ప్రజలందరికీ నూతన రాష్ట్ర శుభాకాంక్షలు. జై భారత్, జై హింద్. 1953వ సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన మద్రాస్ ప్రాంతంలో ఉన్న తెలుగు ప్రాంతాలతో కలిపి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దానికి తొలి ముఖ్యమంత్రిగా శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రమాణ స్వీకారం చేసిన సమయం. ఆంధ్ర ప్రజలారా, ఈరోజు 1953వ సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖు ప్రతి తెలుగువాడు కొన్ని సంవత్సరాలుగా కన్న కల ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ప్రాణం పోసుకున్న రోజు. రామరాజ్యం అంటే రాముడు పాలించిన రాజ్యం అనేవాళ్ళు మన పురాణ కాలంలో. కానీ మన రామరాజ్యం పొట్టి శ్రీరాముడు తన ఆత్మార్పణతో సాధించిన రాజ్యం. మన ఆత్మ గౌరవం కోసం, మన అభివృద్ధి కోసం శ్రీరాముడు తన ప్రాణాలని ఫణంగా పెట్టి సాధించిన రాజ్యం ఇది. ఇన్నాళ్ళు వివక్షతో చేయని రాష్ట్రానికి 2 కళ్ళ వంటి కృష్ణ, గోదావరి నదుల నీటి పారుదల ప్రాజెక్టులని సాకారం చేసుకొని సస్యశ్యామల ఆంధ్రంగా రాష్ట్రాన్ని మారుద్దాం. తెలుగువారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపచేద్దాం. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఎంత సంపద సాధించినా ఈ శ్రీరాముని త్యాగాన్ని మరవకండి. రానున్న తరాలకి కూడా తెలియజెప్పండి. అతని ఆత్మార్పణతో సాధించిన ఐకమత్యాన్ని ఆయుధంగా చేసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టడానికి అందరం కృషి చేద్దాం. జై ఆంధ్ర, జై జై ఆంధ్ర. $1956
నవంబర్ 1వ తేదీన తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రంగా హైదరాబాద్ నగరం రాజధానిగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ అవతరించింది. 58 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసిన తరువాత అప్పటి రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం జూన్ 2వ తేదీ 2014వ సంవత్సరంలో ఏర్పడింది. మిగిలిన ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం విజయవాడ, గుంటూరు, మధ్య ప్రాంతాలతో అమరావతి నగర రాజధానిగా ఏర్పడింది. నాటి పొట్టి శ్రీరాములు గారి త్యాగఫలం వల్ల ఏర్పడిన తెలుగు రాష్ట్రాల సంతతి నేడు యావత్ ప్రపంచంలో ఎన్నో విజయాలతో ముందుకు దూసుకు వెళుతూ తెలుగు రాష్ట్రాలని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. Alright, what is an amazing skit here. I think నేను ఒక 600కి పైగా ఈవెంట్స్ చేశానండి. నేను ఎన్నో ఆర్గనైజేషన్కి పర్ఫామ్ చేశాను. ఈ రోజు వరకు నేను ఇట్లాంటి స్కిట్ చూడలేదండి. విచ్ టాక్స్ అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో లేడీస్ అండ్ జెంట్మెన్, సో to be proud to be a Telugu, I think they all deserve a huge round of applause with a standing ovation, please. Jai Andhra Pradesh! Jai Telugu Talli. Thank you so much. It's really a proud moment. Amazing, phenomenal job, Andy. I don't think we have seen anything like this before. So thank you so much. So ఈ సువర్ణ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవ వేడుక నవంబర్ 1st రావడం అండ్ మన ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఒహాయో పీపుల్కి వీళ్ళందరికీ కూడా ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమం ఇలా చేయాలి, ఇంత ఈ స్కిట్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా పేరు పేరున హ్యాట్స్ ఆఫ్, కంగ్రాచులేషన్స్. ఒక్కసారి గట్టిగా ఫర్ ద వండర్ఫుల్ ఎఫర్ట్. అయితే ఆంధ్రప్రదేశ్ మీద ఒక అద్భుతమైన పాటతోటి, చిన్న పల్లవితోటి, దాని తర్వాత ఫాలోడ్ బై ఇంకొక పిల్లలు ఒక మంచి పాట ప్రజెంట్ చేయబోతున్నారు. సో आपको వర్కింగ్ ఆంధ్రప్రదేశ్ సో ఈ ఫార్మేషన్ నేను చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్కి సో కంగ్రాచులేషన్స్. అండ్ పొట్టి శ్రీరాములు గారి మీద స్కిట్స్ చేయాలి అన్న ఆలోచనకి సో వాళ్ళకి ఒకసారి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ సో మచ్.
సార్ రికార్డింగ్ Jai Telugu Talli, take a bow. Thank you so much. What a phenomenal skit. I think అందరినీ ఎమోషనల్ చేసిన skit ఇది. So thank you so much. Thank you so much. You can please be seated. మీ అందరికీ తెలియదు ఒకటి చెప్తాను. పొట్టి శ్రీరాములే ఇండియాలో ఉన్న చాలా రాష్ట్రాలు రావడానికి కారణం. ఈ దీక్ష చేసిన తర్వాతే నెహ్రూ గారు భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద గుజరాత్ ఇవన్నీ కూడా ఫామ్ అయినాయి. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ బై ఎ తెలుగు గాయ్. అది థ్యాంక్ యూ. వినోదాల వసంతంలో జనగణమన నేర్పించామండి పిల్లలకి. అండ్ ఇప్పుడు ఏపీ ఫార్మేషన్ డేలో మేము మా తెలుగు తల్లి నేర్పించాము. ఈ 2 సార్లు ఒక టీచర్స్ లాగా ఉండి ఆప్కో వనిత టీం, ఆప్కో లిటరేచర్ టీం కలిసి పనిచేసి అందరినీ లీడ్ చేసిన శర్వాణి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. శర్వాణి గారు